అందరికీ నమస్కారం. ఈరోజు మసలా ఫెస్ట్ 2025 మూడో రోజు కని విని ఎరుగని రీతిలో ఊహకు అందని విధంగా ఇవాళ పెద్ద ఎత్తున పర్యాటకులు కానీ క్రీడా అభిమానులు కానీ పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఎంతమంది వచ్చినా కూడా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటా ఉన్నాం. ఇది ఒక ఆంధ్ర రాష్ట్రంలో టూరిజం కోసం ప్రజలు ఎంత 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనే దానికి ఇదే ఒక ఉదాహరణ. ఇవాళ ఎప్పుడైతే మేము బీచ్ ఫెస్ట్ ఇక్కడ చేయాలని చెప్పి సంకల్పించామో దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా ఆలోచన చేసి దీన్ని మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రంలో చేపట్టబోయే టూరిజం కి తొలిమెట్టుగా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాం. అన్ని కూడా ఎందుకంటే మనకి దాదాపు 980 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ బీచెస్ మనం డెవలప్ చేసుకోగలిగితే ఇవాళ గోవా బీచ్ కో లేదంటే శ్రీలంకకో లేదంటే వేరే దేశాలకు కూడా చాలా మంది పర్యటనకు వెళ్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో ఇది తొలిమెట్టుగా ఉంటుందని చెప్పి భావిస్తూ మరి రేపు కూడా దీన్ని మరింత ముందు తీసుకెళ్ళిపోతున్నాం. ఈ రోజు గౌరవ పెద్దలు మరి నారాయణ గారు మన మున్సిపల్ మినిస్టర్ గా వారు అమరావతి నిర్మాణంలో ప్రపంచంలో చాలా దేశాల్లో తిరిగి వచ్చారు. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు వారు సంభాషించినటువంటి సందర్భంలో కూడా టూరిజంకు ఉన్నటువంటి ప్రాధాన్యతను వారు తెలియజేయడం జరిగేది. ఇవాళ అమరావతి నిర్మాణంలో దగ్గరగా ఉన్నటువంటి బీచ్ గా మరి అమరావతి మచిలీపట్నం బీచ్ ఉంది. బోట్ కూడా ఇక్కడ రాబోతోంది. గేట్ వే ఆఫ్ అమరావతి పేరుతో చేసినటువంటి కార్యక్రమం ఎంత దిగ్విజయమైంది. డెఫినెట్ గా రేపు అమరావతి ప్రపంచ మొత్తం పటంలో కూడా ప్రముఖంగా నిలబడుతుందని చెప్పి భావిస్తూ మరి ఇచ్చేసినందుకు నారాయణ గారికి, అలాగే మన గౌరవ మంత్రులు పెద్దలు పార్థసారథి గారు కూడా చాలా నిన్న మేము మాట్లాడుకోవడం జరిగింది. మనకు కూడా ఆయన బాపట్ల ఈ ప్రాంతాల్లో కూడా మనకు చేయడానికి అవకాశం నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా అందరం కలిసి ఈ రాష్ట్రంలో సమిష్టిగా టూరిజం డెవలప్మెంట్ లో కానీ ఇండస్ట్రియలైజేషన్ లో కానీ అన్నింటిలో కూడా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ, అలాగే పెద్దలు మరి వేదవ్యాస్ గారు కూడా మరి గతంలో ముడా చైర్మన్ గా కూడా వర్క్ చేశారు, మాజీ ఉపసభాపతి. మేమందరం కూడా ఒక టీమ్ గా, అలాగే వాళ్ళ ప్రముఖులు మచిలీపట్నం వాసి మరి మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారు కూడా ఈ రోజు ప్రత్యేక అతిథిగా మాకు ఇక్కడ రావడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి రవినాయుడు గారు దగ్గరుండి ఇక్కడ కబడ్డీ కానీ, అలాగే బీచ్ ఏదైతే మనం కయాకింగ్ కానీ వాటర్ స్పోర్ట్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తున్నారు. అలాగే దినకర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, జయకుమార్ గారు లండన్ నుంచి కూడా వారు ఇక్కడ యూకే నుంచి వచ్చి గతంలో ఎప్పుడు నేను చూడలేదు, అద్భుతంగా వారు కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ ఇప్పుడు నారాయణ గారిని గేట్ వే ఆఫ్ అమరావతి అని చెప్పి మీరు గొప్పగా చెప్తున్నారు. కానీ ఇదే అమరావతి రాజధానిని ఒక వ్యక్తి మీడియాలో కూర్చొని కొంత అసభ్యకరంగా వారు అమరావతిని మాట్లాడదాం. అది రాజకీయాల గురించి, ఎందుకంటే అది ఒక దుర్మార్గమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు, ఇవాళ ఆడబిడ్డలనే గౌరవం లేనటువంటి మనుషులు, ప్రజలు బుద్ధి చెప్పినా కూడా సిగ్గు రాకుండా వ్యవహరిస్తున్నారు. దాని గురించి మళ్ళీ సపరేట్ గా మాట్లాడదాం. మాది ఒకటే లైన్, ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం, ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలబెట్టడం. అన్ని రంగాల్లో కూడా టూరిజం, ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ కానీ అన్ని రంగాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1 గా నిలబెట్టడం మా లక్ష్యం.